ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ వేదికగా రైతులను నిండా ముంచేశాడు చంద్రబాబు నాయుడు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురించి ఒకసారి మేము కూడా ఓట్లేసాం, చెప్పుకోవటం కూడా దండగ. అతనికి ఏం తెలుసు అండి, ప్యాలెస్లో కూర్చుంటాడు. మన ఏదో ఇక ప్రతిపక్ష హోదా నాకు ఎట్లా ఇస్తారు? అసలు బొత్స సత్యనారాయణ గారు, నువ్వు వాళ్ళ నాన్న తండ్రి గారు వైఎస్ జగన్ రెడ్డి కాంచి నువ్వు మంత్రి పదవి చేసావు, సీనియర్ ఎమ్మెల్యేవి. ఈ విషయంలో ఒక అంబటి రాంబాబు మాట్లాడట్లా, ఏది ప్రతిపక్ష హోదా మా నాయకుడికి ఇవ్వమని. అంతవరకు అంబటి రాంబాబు గౌరవించవచ్చు, సుచరిత గారు ఇలాంటి వాళ్ళని. ఈ బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ సీట్ ఒకటి ఇచ్చాడు కదా, లేకపోతే ఈయనకి అది కూడా ఉండే, ఇది పోతే ఈయన కూడా ముందే మాట్లాడేవాడు. ధనన ప్రసాద్ సైలెంట్, వాడు నిలువు కొట్టాడు. కాదండి, స్పీకరు తమ్మినేని తుపాకలేడు. ఇక ఈయన లింగం ఈయన ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన గింజుకున్న అసెంబ్లీకి రాగా, ఎందుకంటే 60 రోజులు నడితే ఇది కూడా పోయేది. అందుకని మొన్న వెళ్ళాడు ఏదో బడ్జెట్ సమావేశానికి. ఈయనకి ఇవ్వాల్సిన గౌరవం ప్రథమ గేటుకుండానే లోనిగిరి గారు ఇచ్చారు. ఆ ప్రతిపక్షాలు కూర్చునే దాంట్లోనే ఫస్ట్ సీట్లోనే ఈయన కూర్చోబెట్టారు. అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చినా ఇతను అసెంబ్లీల ముందు మాట్లాడాలి, అది వైరల్ అవుతుందే తప్పితే ఈయనేదో సచిన శివాలు నలుగురు అడ్డం పెట్టుకుని వినకుండా ఏదో గుంటూరులో లేదా మిర్చి అరగడికి వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుందంటే సరే. అంతకుముందు చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడిన తర్వాత ఈ లూప్ కొనుక్కున్నారండి. ఎట్ట కనుక్కున్నారు? ఈ ఐఏఎస్ మన దొంగనవడం వరకన ఇట్లా జరుగుతుందని ఈయన ఏం చేశాడంటే దాన్ని క్యాచ్ చేశాడు. ఏది ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి, ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా విమర్శించడానికి ఏదో దారి దొరుకుతుందని లూప్ కోసం వచ్చాడు. అది ఫెయిల్ అయింది. చివరికి అది మళ్ళా రైతుల పాలిటీ వరమైంది. ఎన్ని కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంత రేటు కొనమని. మంచి పనే జరిగింది రైతులకి. గత 3 సంవత్సరాలకి నల్లొచ్చి రైతులు అల్లాడిపోతుంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా రైతులకి కింటాకి ఈ ధర ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం నుంచి 23 ఎంపీలు ఉన్నాడు, ఒక్క ఎంపీ కానీ తీసుకురాగలిగారా? ఎందుకు లేదండి, 7,000 ప్రకటించాడు కదా జగన్మోహన్ రెడ్డి. మీరేందండి ఆ మాట అంటారు ప్రకటించలేదని? ఎక్కడండి 7,000 మద్దతు ధర ప్రకటించాడండి? ఎప్పుడండి? అంటే 13,000 అమ్మేటప్పుడు 7,000 ప్రకటించాడండి. 13,000 ఎంత కొన్నారండి రైతులు? ఎంత దగ్గర చెప్పండి. అది కూడా అది కలిపిన 17-16,000 కదా కొంది. మళ్ళీ 15,000 తగ్గుతుందిగా. మార్కెట్ వేడిలో పెట్టి నువ్వు రైతుల దగ్గర నువ్వు ప్రైవేట్ వ్యక్తిగా కమిషన్ కొంటున్నారు, వాళ్ళు 17కే కొంటున్నారు. ఇంక నువ్వు 15 కొంటే అప్పుడు ఎంత కొనాలి? నువ్వు ఇచ్చిన 7,000 17 + 7 ఎంత అండి? 17,000 24,000 కొనాలి. కొన్నారా? కొనలేదుగా. సరే, ఇవన్నీ కాదండి, రైతులకు ఏదైతే ఇస్తా అన్నాడో రైతు భరోసా అదంతా నిండా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. మరి అదే కనుక నేను అన్నట్టయితే కనుక రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఇచ్చేవాడిని, అసలు ఏమి ఇవ్వటం లేదు వీళ్ళు అనేది వాదన చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మోకాళ్ళ లోతు నీళ్ళలో దిగి నేను నిండా మునిగానంటే సరిపోతుందా? నువ్వు ఉంది ఎక్కడ? మోకాళ్ళ లోతు నీళ్ళల్లో, గిలక లోతు నీళ్ళలో. నా నడుము లోతు మునిగానంటే ఎట్ట కుదిరిద్ది? నువ్వు మోకాళ్ళ లోతుల నీళ్ళలో, గిలక లోతు నీళ్ళలోనే నువ్వు దిగింది. నువ్వు సముద్రంలోకి నేను నడుము లోతు నేను దిగల. మరి ఈ మాటలు అంతే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆగు, ఆయన ఏం ఒక్కొక్క ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. తల్లికి వందనం మేలో పడుతున్నాయి, రైతులకు కూడా పడుతున్నాయి. ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత ఉచిత బస్సు కూడా పట్టాలు ఎక్కబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ప్యాలెస్లో కూర్చొని ఊరగా ఏదో ఈ తప్పుడు ఛానల్ ఒకటి పెట్టుకున్నావు. నీకు దంపుడికి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎంత మెజార్టీ వచ్చిందండి? ప్రజలు ఎవరు కోటేశారు? అది కూడా రిగ్గింగ్ చేసుకున్నారు అంటున్నాడు కదా. ఆడవాళ్ళు డామినేట్ చేసిన ఆడవాళ్ళు కూడా మన రాష్ట్రంలో వాళ్ళ బాడీ సొక్కాల్లో చేతులు దోపి నామినేషన్ లాగినటువంటి రౌడీజం చేసింది మన పార్టీ కార్యకర్తలు. మన ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి మనం మీరు మాట్లాడారనుకో మన కన్ను మనకి ఇదిగో ఇట్లా చూపిస్తే మనకి ఈ కన్ను మనకు బాగా బొట్నేలు మనకి ఎక్కువ పడుచుకుంటుంది. బొట్నేలు గట్టిది, నువ్వు చూపుడు వేలే ఓరక చిన్న చూపే, ఇది స్ట్రాంగ్. అందుకని మన తప్పులు
అవి సరిదిద్దుకొని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు తప్పులు సరిదిద్దుకునే మనస్తత్వం మీకు లేదు. మీ ఇంతకుముందు ఈ ఛానల్ ద్వారానే పరిటాల రవి చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు ఒక్కొక్కరు ఎలా చంపబడుతున్నారు, అలాగే ఇవాళ కూడా డాక్టర్ వివేకానందని చంపి వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తులు ఉన్న సాక్ష్యాలని ఒక్కొక్కరు చనిపోవడం జరుగుతుంది. ఇది గతంలోనే మాట్లాడాం, ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఎక్కడికి పాడు దొరుకుతాడు. అభివృద్ధి అంటే పెమసాని గారు ఉన్నారు, ఎంపీ గారు. ఈ శంకర విలాస్ రోడ్డు, హైవే రోడ్డు బ్రిడ్జి ఈ ఎన్నాళ్ళ నుంచో ఇది పెండింగ్లో ఉంది. ఇవాళ పట్టాలు ఎక్కుతుంది. అదే డొంక రోడ్డు ఉంది, నిన్న ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు 23 ఎంపీలని నీకు ఇచ్చి నువ్వు తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టావు. ఏం చేశారు? ఎక్కడ ఏ జిల్లాలో చూశారు? ఎక్కడ చూసినా భూముల దందాలు, మైనింగ్ దందాలు, గ్రావెల్ దందాలు, లిక్కర్ దందాలు. ఢిల్లీది ఆ కేజ్రీవాల్ది ఏముందండి లిక్కర్ దందా? ఆ కవిత అదేముంది? అసలు ఉన్నంతా అమరావతిలోని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన కుంభకోణాలు. అసలు వాళ్ళు ఇండియాలోనే ఇంత కుంభకోణాలు ఎక్కడ జరగలేదు కూడా. ఇప్పుడు వస్తున్నాడు హీరో వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి మీద టచ్ చేసి చూడండి. దమ్మున్న మగడు దొంగ నా కొడుకులను మీసమ్మలేసిన కొడాలి నాని గారు, నీ నియోజకవర్గంలో ఎన్న వేల కోట్లు మైనింగ్ నువ్వు దోపిడీ చేసావు. ఒక్క దెబ్బకి 100 టిప్పర్లు కొన్నావంటే ఎక్కడిది ఇదంతా? నువ్వేమన్నా పుట్టుకతోనే ఇదా? ఏమండి, రాజు ఎట్లా ఉండాలంటే నీతి మంచిగా ఉండాలి. ఇవన్నీ కాదండి. అసలు బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అనే దానికి ఇంకా కట్టుబడి ఉన్నాను అనే మాట అయితే వాడుతున్నాడు కదా. వాడు సత్య ఆడే బారేసేది. రేపు ఎమ్మెల్సీగా అధికార పక్షంలో చచ్చాడు అనుకో, అధికార అంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రతి గ్రామంలో శ్మశానం వాటికి ఉండిద్దండి. ఎస్సీలకు ఉండిద్ది, బీసీలకు, మైనారిటీలకు ఉండిద్ది, హిందువులకు ఉండిద్ది. ఈ 4 కలిపి ఒక్కసారి కనుక పెడితే అమరావతిలో 4 అందరికీ కలిపి ఒకసారి ఈ మధ్య ఏదో కొత్తగా ప్రారంభించారు. ఈ బొత్సాన్ని తీసుకెళ్ళి ఏది అధికారంలో ఉండగా పెడితే ఈ అమరావతి శ్మశానం అమరావతిలోనే ఆ బొత్సాన్ని దహనకాండాలు చేయాలని ఇప్పుడు కాదండి. పాపం ఆయన ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, జేబులు నింపుకోవాలి, నగలు నాటలు కొనుక్కోవాలి. వాళ్ళ తరతరాలు బిడ్డలు తిన్న దాకా బొత్స గారు కట్టలు దించుకుని ప్రజల సొమ్ము ఆయన ఇంట్లో కూర్చోవాలి. ఆయనకి జరిగినప్పుడు సంగతి మేము చెప్పేది, అంతేగాని ఆయనకు జరగాలని మేము కోరుకోవట్లా. బొత్స సత్యనారాయణ గారు, నువ్వు సీనియర్ నాయకుడివి, ఎమ్మెల్సీ అయ్యావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి చూసి మాట్లాడుకుని ఆయన. ఇప్పుడు నీకు మా గుడివాడతో ఒకటి చూడు, అది ఏందో మరి ఆ మైనింగ్. ఇప్పుడు ఆడ 2000 కోట్లంట, అది వస్తుంది స్క్రిప్ట్. అంటే తోడు కావాలన్నా వంశీకి తోడు పంపించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జైల్లో దమ్మం లేకుండా అయ్యా ఉండయి అనేది మా కొడాలి నాని అంటే మామూలుడు కాదండి, హీరో అంటే ఆయన అందగాడు. ఒక ఆయన అందగాడు, ఈయన మహా అందగాడు. మెడలో రుద్రాక్షలు, చేతులు ఇదిగో నేను కట్టా. నేను మీకు మళ్ళీ కాదు, నీ అంత రుద్రాక్షలు వేయలేదులేండి. ఎందుకంటే మేము సామాన్య రైతు కుటుంబంలో వచ్చాం, అట్టనే ఉన్నాము. ఆ పొలాలకు లేవులే మీ పుణ్యమాట. ఈ గట్లు రాళ్ళ గట్ల మీద మన ముద్రలు పడ్డాయిగా, దెబ్బకట దొంగల ముఠ అవుట్. ఏమిటి ఇవన్నీ? బొత్స గారు, ముందు మీ గుడివాడ నాని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి ఉయ్యగా వాలితే ప్రాణం తీస్తా అన్నాడు. మరి రేపు భవిష్యత్తులో ఎంతమంది ప్రాణం తీస్తాడో కూడా. ముందు నీ ప్రాణం, నీ మీద వచ్చే అభియోగాలు, నువ్వు చేసిన అరాచకాలు బయటకు వచ్చినప్పుడు మన సోదరుడు, మన అందగాడు, మన నవ్యాంధ్ర అమరావతి సూపర్ స్టార్ వంశీ గారికి ఈ సూపర్ స్టార్ కూడా జోడై కూర్చుంటే చూడడానికి ముచ్చటగా ఉండిద్ది. అంటే అప్పట్లో చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రంభా, ఊర్వశి, మేనకా వస్తారా జైల్లోకి అన్నారు. మరి ఈయన కోసం ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఎవరికి? మన కొడాలి నాని గారికా? ఈయనకి దోమలు కొట్టవండి. ఈయనకి అసలు దోమలు అంటుకోవు. ఈయన ఇనప ముక్కలు అంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు చూస్తే వాళ్ళంతా చూస్తాను, నీ ఇల్లుకి అందరూ నా ఇంటి అందరికీ తెలుసు ఆ డైలాగు.
నీ ఇల్లుకి ఎంత దూరం మా ఇల్లుకి ఎంత దూరం అందరికీ తెలుసునారా. ఆ దూరం బట్టే పేరంటానికి స్త్రీలు కుంకుమ తీసుకెళ్లి ముత్తైదులు బొట్టు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు మనల్ని కూడా బొట్టు పెట్టి సమయం వచ్చినప్పుడు నిన్ను అతిథి లాంఛనాలతో సకల సత్కారాలతో గౌరవించి, ఇప్పుడు మన బ్రదర్ అందగాడు మధుసూదన్ నాకు స్పెషల్గా ఒక రూమ్ ఇచ్చి అందులో నాకు ఫ్యాన్లు బెడ్లు గిడ్లు నా ఇంటికాడ నుంచి ఫుడ్ అని కోరాడు. ఇప్పుడు ఏం కోరుతున్నాడు కోర్టుకి? నన్ను నలుగురు నా గదిలోకి పంపిమంటున్నాడు. ఎందుకు ఆ స్థితి వచ్చింది నాకు అర్థం కావట్లా. వంశీ గారికి ఆ పరిస్థితి ఎందుకు వేడుకుంటున్నాడు అంటే, నీ నీడ, నువ్వు చేసిన అరాచకాలు, నీ తప్పులు నీకు నీ అంతరాత్మ తెలుసు, అనుభవిస్తున్నావు. నీ తోడు వస్తున్నాడులే మనాడు, మన కులపాడు మనాడు ఈ పెట్టుకొని కులాలు గజ్జి ఇది పెట్టుకొని మన అన్న మన సోదరుడు ఇద్దరు ఎన్ని కోట్లు దంచారా నాయన. మీరు 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 కమ్మ సమాజంలో మిమ్మల్ని తలుచుకోవటం అంత బుద్ధి తక్కువ. మీకన్నా చాలామంది నీతిమంతులు రెడ్డి సమాజంలో ఉంటారు. వాళ్ళందరూ సగరస్ బట్టే ఇలా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. నీలాంటి నీచుల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవినీతి పరుడు అని చెప్పి అంతకుముందు తెలుసు కాబట్టి ఒక దొంగ దగ్గరికి వెళ్తే దొంగ రెండో కూడా దొంగ కాక దొరవుతాడా? ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని ప్రజలు చచ్చినా ఇక భవిష్యత్తులో రానిరు. ఇంకా ప్రత్యామ్నాయం ఇంకెవరు వచ్చినా తెలుగుదేశానికి యాంటీగా ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా, అది షర్మిల వచ్చిందనుకో ఆమెను గౌరవిస్తారే తప్ప నీకు మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇవ్వటం అనేది జరగదు. 0 0 0 3 1 11 నీకు 3 0.